నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, దైవం మనకి ఎప్పుడు సహాయపడుతుంది. అయితే మనం ఎప్పుడు గూడా మనకి కావాల్సింది దొరకకపోతే దైవం దగ్గరికెళ్తాం. అన్నీ దొరికినప్పుడు దైవాన్ని ఏదో మామూలుగా మొక్కుబడిగా దండం పెట్టుకుంటాం. అయితే లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నట్టు దైవం అనేది ఎలా ఉండాలంటే భక్తి మార్గం. అంటే సర్వం అంకితం ఇచ్చేయాలి. సర్వం అంకితం ఇచ్చేయాలి అంతే. అప్పుడు మంచైనా, చెడైనా నువ్వే కదా ఇచ్చేది భగవంతుడా అనుకుంటాం అంతే. అది ఒక వేరే ఆహ్, ఆహ్, వరల్డ్‌లో ఉండాలనమాట. కానీ మనం అట్లా ఉండలేం. ఏంటంటే మనము భౌతికంలో ఉన్నప్పుడు చాలా కష్టం. మన ఫ్యామిలీనొదిలేసి, వర్క్‌నొదిలేసి, మనం చేసే పనులొదిలేసి, బిజినెస్‌లొదిలేసి, సర్వం భగవంతుడే అంటే మనకి ఫుడ్ ఎవరు పెడతారు? పెట్టదంటే చాలా కష్టం గదా! ఎవరు మన ఇంటి రెంట్ ఎవరు కడతారు? లేకపోతే మన లోన్‌లు ఎవరు తీరుస్తారు? చాలా కష్టం. సో, అందుకు బ్యాలెన్స్ ఎట్లా జేయాలి? దాన్నెట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? భగవన్నామ స్మరణతో. దానికెవ్వరు ఒప్ దానికి మనకి ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. టైము అక్కర్లేదు. వంట చేసుకున్నప్పుడు జేసుకోవచ్చు. తర్వాత మామూలు పనులన్నీ జేసుకున్నప్పుడు జేసుకోవచ్చు. డ్రైవింగ్ జేస్తున్నప్పుడు జేసుకోవచ్చు. ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు గూడా అక్కర్లేని మాటలు అవన్నీ ఉన్నప్పుడు మనసులో దండం పెట్టుకోవచ్చు. బట్టలు పెడుతున్నప్పుడు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ మనం చెయ్యం. ఆ టైంలో ఫోన్ మాట్లాడుకోవడమో, లేకపోతే ఎవరితోటైనా న్యూసులు చూడడమో, యూట్యూబ్‌లో వీడియోలు చూడడమో అట్లాంటివి చేస్తాం. కానీ ఇది చేస్తే ఏమవుతుందంటే అన్నెసెసరీ థాట్స్ అన్నీ మనసులోంచి వెళ్ళిపోతాయన్నమాట. ఆ భగవన్నామ స్మరణతో భక్తి మార్గంలోకి వెళ్ళే ఒక అవకాశం మనకి. కానీ మనం అది యుటిలైజ్ చేసుకోవట్లేదు. అయితే దానికి సంబంధించిన కథ ఒకటి చెప్పుకుందాం ఈరోజు. అయితే ఒక ఊర్లో రంగయ్య అని ఒక అతను ఉండేవాడు. అతనికి ఒక బాబు పుట్టాడనమాట. ఆ బాబు మంచిగా పుట్టాలి అంటే మ మంచి గుణాలుండాలి. అన్నిటికంటే ముఖ్యం గుణాలు గదా! మంచి గుణాలుగా పుట్టాలని గుణవంతుడు అని పేరు పెట్టారతనికి. మంచి గుణాలంటే ఆహ్, పని చేయకుండా ఉండకూడదని గాదు. మంచి గుణాలతో పాటు మంచి పనులు కూడా చేయాలి. అంటే ధర్మం పాటించాలి. కొడుకుగా ధర్మం పాటించాలి. ఒక పౌరుడిగా ధర్మం పాటించాలి. అలా అవి కూడా ఉండాలనమాట. అయితే ఇతనేం చేశాడంటే, ఈ గుణవంతుడు ఆహ్, అతని అతని పెరుగుతున్న కొద్దీ ఒకడే కొడుకు. కొంచెం గారాబం చేశారు. తల్లి సహజంగానే పిల్లలకి కావాల్సిందంతా అందిస్తుంది, అన్నీ చేస్తుంది కాబట్టి తెలియకుండానే అదొక గారాబం మోడ్‌లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ గుణవంతుడు తెలియకుండానే చెడు వ్యసనాలకి అలవాటు పడ్డాడు. జూదానికి, తర్వాత చాలా బయట తిరగడము బాగా అలవాటయింది. అయితే ఒకరోజు తండ్రికి తెలీదు. పెద్దవుతున్నాడు, పని చేయట్లేదు సరిగ్గా గానీ, ఇలా చెడు వ్యసనాలకి వెళ్ళిపోయాడన్నంత వరకు తెలీదు. సరే వీడేదో చేతకాని వాడు, నేను అనుకున్న దానికి ఆపోజిట్‌గా పుట్టాడు. వ్యతిరేకంగా అంటే నేను గుణవంతుడు అనుకున్న వీడు గుణాలు లేకుండా పుట్టాడు. సో, లైఫ్ ఎట్లా ముందుకెళ్తుంది? ఇక వాళ్ళ నాన్నకి, అమ్మకి ఏం పనిలేదు. ఇంక వాళ్ళు ఒకటే భగవంతుడా నువ్వే చూసుకో. మాకు తెలీదు ఇంక మేమంతా ట్రై చేసేదంతా ట్రై చేశాము అని అనుకున్నారు. కానీ ఆ తల్లి ఫుల్‌గా ట్రై చేయలేదు. ఎందుకంటే ప్రేమ కప్పేసింది ఆమెకి. అతి ప్రేమతో కొడుకుని పాడు చేసేసింది. తెలియకుండానే, తెలియకుండానే. తల్లి సహజంగా మనం అందరం తల్లులే అన్నీ తెలుసు మనకి పిల్లలకి. కానీ వాళ్ళు ఏడుస్తుంటే చూడలేం. ఎంతో కొంత ఇస్తాం వాళ్ళు అడిగిందల్లా. ఒకరోజు ఇలానే గుణవంతుడొచ్చి వాళ్ళ అమ్మని అడిగాడు కొన్ని డబ్బులివ్వమని. నా దగ్గర డబ్బులు లేవు. మీ నాన్నని అడుగు అనంది. నాన్నని ఎట్లా అడుగుతాడు? అడగడు. నాన్ననడిగితే తెలిసిపోతుంది. అనంగానే ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఒక పెట్టుండేది. ఆ పెట్టి ఆహ్, వాళ్ళ తరతరాలుగా వచ్చే నగలు అందులో ఉండేవి ఆ పెట్టెలో. ఏం చేశాడు, అప్పటిదాకా అడిగితే ఇచ్చేవారమ్మ. అమ్మ కూడా తెలిసి కొంచెం ఇవ్వడం ఆపేసింది. ఆపేయంగానే దొంగతనం చేయడం మొదలెట్టాడు. ఆ పెట్టెలో నుంచి సామాన్లు తీసుకోవడం ఒక్కొక్కటి తెలియకుండా తీసుకోవడం మొదలెట్టాడు. తల్లికి తెలీదు తీస్తున్నట్టు. నమ్మకం ఉంటది కదా కొడుకు మీద తెలీదు. అప్పుడేమైందంటే ఈ పిల్లవాడు, ఈ గుణవంతుడు బయటికెళ్ళి అవి ఎవరికైనా ఇచ్చేసి, తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చుకునేవాడు. ఒకరోజు వీళ్ళ నాన్న ఎక్కడో బయటికెళ్తున్నప్పుడు ఒక ముసలాయన చేతిలో ఉంగరం జూసాడు. ఉంగరం జూస్తే అది ఎగ్జాక్ట్‌లీ వాళ్ళ తాతిచ్చిన ఉంగరం లాగే ఉంది. ఒక పెద్ద పగడం ఉంటది. స్పెషల్ పగడం. ఆ పగడంతో చేసిన ఉంగరం చూసి ఇంటికెళ్ళి ఎతుకుతాడు ఉంగరం ఏది అని.
అర్థమైంది. కొడుకు తీస్తున్నాడు అని అర్థమైంది. వాళ్ళు మాట్లాడుకుంటారు భార్యాభర్తలు. ఇంత చెడిపోయిన కొడుకు ఎందుకు పుట్టాడు నాకు అని వాళ్ళ నాన్న ఏడుస్తాడింక ఎట్లా దేవుడి దగ్గరికెళ్ళి, "నువ్వే మార్చాలి. ఇంక నా వల్ల కాదు. నేనేం చేయలేకపోతున్నాను" అని చెప్పి భగవంతుడిని నమ్ముకొని ఇంక భగవంతుడిని ఏడ్చాడు. వాడి జీవన ప్రణాళికలో ఏముందో నాకు తెలీదు. నువ్వు మార్చాలి. ఇంక నా చేతులెత్తేస్తున్నాను అని చెప్పి ఆహ్, శివలింగం ఉంటే దాని దగ్గరికెళ్ళి తల కొట్టుకొని ఏడుస్తాడనమాట. ఏడవంగానే ఈ పిల్లవాడు చూసి భయపడిపోతాడు. ఈ పిల్లవాడు అంటే మరీ 18, 19 ఇయర్స్ ఉంటాయి. 20 ఏళ్ళు కూడా ఉండవు. భయపడిపోతాడు. భయపడిపోయి అదేంటి నేను ఇంత తప్పు చేశానా? మా నాన్న ఇప్పుడు నన్ను కోప్పడతాడా? అని భయపడిపోయి ఇల్లొదిలేసి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలేసి వెళ్ళంగానే ఫస్టే ఆ రోజేదో తినుంటాడు. ఆ రోజు ఎంత పెద్ద తేడా తెలీదు. ఇల్లు వదలంగానే. మర్నాడుకి తెలుస్తుంది ఆకలేస్తుంది. ఎవ్వరు ఇంత అన్నం పెట్టరు. ఎందుకంటే పని చేస్తే గాని అన్నం పెట్టరు. పనికి తన దగ్గర ఏ స్కిల్ లేదు. అంటే తెలీదు. ఏ పని తెలీదు. ఇప్పటిదాకా ఆకతాయిగా తిరిగాడు. పని చేయడం రాదు. అడుక్కోవడం చేత గాదు. ఇప్పటిదాకా తాకట్టు పెట్టడమే. ఎట్లా అడగాలో గూడా తెలీదు. పని ఇవ్వమంటే గూడా ఎవరికెందుకిస్తాడు? చూడ్డానికి ఇతను బాగానే ఉన్నాడు. కానీ పని ఎవ్వరు ఇవ్వట్లేదు. ఏం జేయాలో అర్థం గావట్లేదు. అప్పుడు అమ్మా, నాన్న గుర్తొచ్చారు. ఓహో! వాళ్ళు నాకిట్లా పెట్టారా అని. ఫస్ట్ పశ్చాత్తాపం. అంటే తప్పు తెలుసుకున్నాడు పశ్చాత్తాపం. అమ్మా! నేను తప్పు చేశాను. నాన్న నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అని అనుకున్నాడు మొదటి రోజు. కానీ అహం అడ్డుపడ్డది ఇంటికెళ్ళడానికి. ఇంటికెళ్ళి వాళ్ళని కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరే అంత అహం వచ్చింది. ఆహా! నేనేంటి అడగాలి సరేలే అమ్మ, నాన్నకి నేను బాధిచ్చాను ఆల్రెడీ. ఎంతో బాధ పెట్టాను. ఇంక నేను ముందుకే ఇంకా ఏదైతే అదయింది అలానే ఉంటాను అని అనుకున్నాడు. అనుకోని రెండో రోజయింది. ఒక్కరోజు ఆగగలుస్తాం. ఉపవాసం ఉంటాం రోజంతా. రెండో రోజయింది. ఇప్పుడు తను చేసిన తప్పులన్నీ గుర్తొచ్చాయి. రెండో పశ్చాత్తాపం. అప్పుడేమన్నాడు, ఇన్ని తప్పులు చేశానా నేను? అంటే బయట లోకాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది. ఎలా ఉన్నారు జనాలు, ఎలా మోసం చేస్తున్నారు, ఎలా ఒకళ్ళనొకళ్ళు ఆహ్, ఆహ్, హెల్ప్ చేయకుండా ఉన్నారు. మా అమ్మ, నాన్న నా దగ్గర ఉండి ఇంత చేశారు. నేను మా ఫ్రెండ్స్ దగ్గర కూడా వాళ్ళని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మా అమ్మ, నాన్న వదిలేసానని రెండో పశ్చాత్తాపం. బాగా కుమిలి, కుమిలి ఏడుస్తాడు. అలా బాధపడుతున్నప్పుడు రెండో రోజు కూడా అలానే ఉన్నాడు. పస్తులున్నాడు. అసలు ఏమీ తినలేదు. మూడో రోజయింది. మూడో రోజుకి ఇంక తట్టుకోలేకపోయాడు. ఏం జేయాలో అర్థం గావట్లేదు. ఇంకా ఆకలి, ఎండ అన్నీ. అయితే శివరాత్రి టైం అనమాట. ఒక గుడి కనిపించింది. శివుడి ఆలయం కనిపించింది. నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్తే శివుడి ఆలయం కనిపించింది. ఆలయం కనిపించంగానే శివుడి ఆలయంలోకెళ్లారు. ఆ ఊర్లో ఏంటంటే పద్ధతి శివరాత్రి నాడు మర్నాడు ఊరంతా కలిసి భోంచేస్తారనమాట. ఇది వేరే ఊరు. ఎక్కడో ఊర్లో ఉన్నాడు. ఊరంతా కలిసి భోంచేస్తారు. అందుకు ఊరంతా కలిసి పాట్‌లాక్ లాగా అనమాట. అన్ని సామాలు, నైవేద్యాలు భగవంతుడికి పెడతారు. పెట్టి మర్నాడు అదందరూ భోంచేస్తారు. అంటే పూజ అయిపోయిన తర్వాత శివరాత్రి అదే ఆహ్, ఉపవాసం అయిపోయిన తర్వాత భోజనం చేస్తారనమాట. రాత్రి పూట అట్లా పెడతారు అన్నీ వండి, రాత్రంతా వండి అక్కడ పెడతారు. అదే ఆ ఊరి ఆచారం. అప్పుడేమైందంటే ఇతను చూసాడు. ఇక్కడంతా ఏదో వండుతున్నారు, ప్రసాదాలున్నాయి, మంచి వాసనొస్తుంది. ఏం చేద్దాము అన్నట్టు అక్కడ కూర్చొనుంటాడు. ఆ ప్రసాదాలన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ అమ్మా, నాన్న గుర్తొచ్చారు. బాగా కుమిలి, కుమిలి ఏడుస్తాడు. దేవుడికి దండం పెట్టుకుంటాడు. నాకంటూ ఇంకో జన్మిస్తే నాకు మళ్ళీ ఈ అమ్మా, నాన్న ఇవ్వు. నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని అంటాడు. అని ఆ రోజు భగవన్నామ స్మరణ చేసుకుంటూ కూర్చుండిపోయాడు. ప్రసాదం వస్తది గదా అని ఆశతో. ఇక ఏమైంది అది వచ్చేటప్పటికి ప్రసాదం వస్తది అని ఆగి ఉన్నాడు. ఆహ్, స్పృహ తప్పి పడిపోయాడక్కడ. గుడిలోనే స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోయిన తర్వాత రకరకాల కలలు ఏంటో యమభటులొస్తున్నట్టు, ఏంటో అతని టైం అయిపోయినట్టు, నేను దీనికోసమే పుట్టినట్టు, అంటే ఈయన ప్రణాళిక ఇదే ఇంక నాకేమీ లేనట్టు గబుక్కున లేసాడనమాట. తుల్ ఉలికిపడి లేసాడు. లేసి చూస్తే అప్పటికింక చీకటయిపోయింది. ఎవ్వరూ లేరు. గర్భగుడి అంతా ఎవరో అక్కడ గుడిలో పడుకున్నారనుకున్నారు గానీ ఎవరికీ తెలీదు ఇక్కడున్న గర్భగుడిలో ఏమైనా ఉంటదేమో ఫుడ్ అనుకొని వెళ్దామని హ్మ్. ఇతనికి కొంచెం అలవాట్లున్నాయి గదా! ఇట్లా దూకడం, ఇల్లు దూకడం, అది దూకడము, తలుపులు ఇరగ్గొట్టడం అట్లా ఏదో లోపలికెళ్తాడు. ఆ వెళ్ళే టైంలో నందీశ్వరుడు ఉంటాడు గదా! నంది. ఆ నంది కాలు జారి నంది కొమ్ములు కాస్త ఇతనికి తగిలి గుడిలో చనిపోయాడు. అతని లాస్ట్ పనేంటి? మా అమ్మా, నాన్నని నేను సరిగ్గా చూసుకోవాలి అనే అని భగవంతుడిని కోరుకున్నాడు.
వదిలేశాడు భగవంతుడికి మొత్తం. వదిలేసినప్పుడు భగవంతుడు ఏం చేశాడు, మరి సర్వాంతర్యామి కర్మలు తీర్చుకోవాలి. మళ్ళో మళ్ళీ జన్మకు పుట్టాడు. పుట్టేం చేశాడు, ఆ భగవంతుడికి కోరిన కోరిక అంటే కర్మ తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. మళ్ళీ అదే జన్మలో, కొత్త జన్మలో అదే అమ్మా నాన్న ఈసారి మొత్తం కర్మలన్నీ తీర్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. అంటే ఏంటి, కొన్నిసార్లు మనలో చేతగానప్పుడు భగవంతుడికి సర్వం అంకితం ఇచ్చేసి ఇంక నువ్వే చూసుకో అంటే తప్పకుండా భగవంతుడు మనని చూసుకుంటాడు. స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ పొజిషన్లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకోండి. అలాగే పడుకుని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని వేలల్లో వేలు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ కానీ, పాజిటివ్ ఎనర్జీ కానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే
మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిక అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు,
అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు
ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా
అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.